జాగ్రత్తగా ఉండాలి. మనం దొరికామో అయిపోతాం. మనకి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పడుకున్నాడే, ఆడొక్కడి తలే. చూసుకుని పదరా. ఆగాగు, లేస్తే అరుస్తాడు. ఊసి పొడి చేద్దాం. అరవకుండా గొంతు నేను కోస్తా. నోరు నొక్కి పెట్టరా, ఏసేస్తా. రే, ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా? కత్తి పట్టనికుండా 2 నెలలుగా కంట్రోల్లో పెట్టాను. వీళ్ళు లేచారు, చస్తారు. ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు. మ్యాటర్ అది. అరవద్దు. అయ్యో
ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎంతమందిని చెబుతారయ్యా? ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇలాగే జరుగుద్దని. వీళ్ళు ఊరు ఆడాళ్ళమే చేసి ఏం చేసినా అడిగే మగాడు కూడా లేడు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో. ఆ కుర్రాన్ని ఇంకో నాలుగు చీకుంటే చచ్చూరుకునేవాడు. రౌడీలోను భయపడిన ఊరు ఇప్పుడిప్పుడే మారి కొంచెం మర్యాద ఇవ్వడం మొదలుపెట్టింది. ఈలోగా మావయ్య ఇంకా మైకిల్కి ఇక్కడ చోట్లేదు, వెళ్ళమని చెప్పు. అది కాదు సుల్తాన్, పొమ్మంటే వాడు ఎక్కడికైనా పోనీ మావయ్య, ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. చంపేస్తాను కనిపిస్తే. వెళ్ళమను. సుల్తాన్, మైకిల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మైకిల్ ఏ తప్పు చేసుంటాడో. ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఊరందరి ముందు గొడ్డును బాదినట్టు చితక బాదావు. చాలు, వదిలే సుల్తాన్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావే? వెళ్ళి చెప్పు. అయ్యా, జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు. సమయానికి దేవుళ్ళ ఈయనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు. అవునన్నయ్య, నువ్వు ఆయన ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తొందరపడ్డాను. సారీ మైకేల్. ఇన్నేళ్లు తోడుగా ఉన్న నిన్నే సుల్తాన్ ఏం ఆలోచించకుండా నిన్నే వెళ్ళిపోమన్నాడు. ఇక మిగిలిన వాళ్ళెంత? పెద్ద అయిన తర్వాత ఈ గ్యాంగ్కి నాకు కూడా నువ్వే దిక్కు. అలాంటిది నువ్వు మా ముందు దెబ్బలు తింటావు. ఏం బాలేదు, కొంచెం కూడా బాలేదు. మైకేల్, ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకుడిగా ఉండొచ్చు, కానీ సింహాల గుంపుకి గొర్రె నాయకుడిగా ఉండకూడదు మైకేల్. పొలంలో మొలకలు భలే మొలిచాయిరా. మొలుస్తాయనుకోలేదురా. రౌడీలు కూడా కష్టపడ్డారా. అయ్యా అయ్యా, పెద్దవాడివి స్వామి, ఈ భూమిని ఇలా చూడాలని ఎన్నో ప్రాణాలు తప్పిస్తున్నాయి. మా పాలిట దేవుళ్ళ వచ్చావు. ఎక్కడిది చూడకుండా చచ్చిపోతానేమో అనుకున్నాను బాబు. నిన్ను మొట్టమొదట చూసినప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడుతావనుకున్నాను. అది నిజమైంది. నువ్వు బాగుండాలి. నీ మేలు మర్చిపోలేం బాబు.
మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావాలి. ఊరుకో పెద్దాయనా, ఇది మన ఊరు. అది నేను మీతో చెప్పండి.